పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు విచారణపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఏపీ డీజీపీ కార్యాలయం మంగళగిరి నుంచి 2 సభ్యుల ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేర స్థలం వద్ద క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. 5 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 పోలీసు బృందాలు, విజయవాడ నుంచి రాజమహేంద్రం వరకు మరో 2 పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన, అవసరమైన వ్యక్తుల నుంచి సమాచారం సేకరణ చేస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను విచారించిన పోలీసు బృందం వారి వాంగ్మూలంని నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుకు సంబంధించి 5 బృందాలని ఇప్పటికే పోలీసుల్ని కేటాయించారు. ఈ కేసులో పగడాల కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళ నుంచి స్టేట్మెంట్ని కూడా తీసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దశరాధిగా చూసుకున్నట్లయితే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి మిస్టరీని అయితే పోలీసులు ఛేదించే పనిలో పడ్డారని చెప్పుకోవాలి. ఇప్పటికే డీజీపీ అండర్లో 5 పోలీసు బృందాలు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశాయి. అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి ఘటనా స్థలం వరకు కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్లు అయితే ఇప్పటికే సేకరించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కీలక కొన్ని దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసుల దర్యాప్తు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవాలి. 2 పోలీసు బృందాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు కూడా 2 పోలీసు బృందాలు, అదేవిధంగా ఒక పోలీసు బృందం కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి కూడా వారిని విచారించారు. పూర్తిగా వారి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అదే పోలీసులకి ఎటువంటి వాంగ్మూలం ఇచ్చారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొన్న ప్రవీణ్ అంత్యక్రియలు జరిగే రోజున అతని భార్య ఏదైతే ఒక మాట మాట్లాడారో, ఒక ప్రవీణ్ పోతే 1,00,000 మంది ప్రవీణ్లు పుడతారంటూ కూడా ఎందుకు మాట్లాడారనే కోణంలో కూడా పోలీసులు ఆ వాంగ్మూలాన్ని ఏదైతే విచారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయంటూ కూడా ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా 2-3 సార్లు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అంటే ఎవరి వల్ల థ్రెడ్డింగ్ ఎక్కువ ఉంది, ఒకవేళ థ్రెడ్డింగ్ ఉందని ఎవరి గురించి మాట్లాడారు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసినట్లు మనకి తెలుస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇది యాక్సిడెంటా లేకపోతే క్రైస్తవులు అందరూ ఆరోపిస్తున్నట్లుగా ఇది హత్య అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం ఈ మిస్టరీ వేయనున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే మొత్తం అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం కూడా అనేక క్లూస్ని సేకరించింది. అయితే ఇక్కడ ఏదైతే ఘటనా స్థలానికి సంబంధించి బుల్లెట్ మీద ఎందుకు పడి ఉంది అనే ఆ ప్రశ్నలు, అదేవిధంగా ఆ టీషర్ట్ మీద ఏదైతే ఒక షూ మార్క్ ఉన్నట్లుగా అయితే క్రైస్తవుల గ్రూపుల్లో వారికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అవన్నీ కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏదైతే ఆయన ధరించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఎక్కడ కూడా ఇదే చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఎందుకు చనిపోతారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే నేరుగా పోస్ట్ మార్టం చేసే ముందు పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ పంచనామాకు వెళ్ళారో, పంచనామాకు వెళ్ళిన వారిలో లోకల్ పాస్టర్స్ని కూడా కొంతమంది అలౌ చేశారు. సో దానికి సంబంధించి వారు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పెదం కట్ అయింది, షోల్డర్ పైన రైట్ షోల్డర్ పైన చిన్న రక్తగాయం అయింది, కాలికి సైలెన్సర్ మాత్రమే కూర్చుకుంది, సైలెన్సర్ మాత్రమే కొంచెం కాలింది, ఒక 5 ఇంచెస్ అదొక చిన్న గాయం ఉంది. ఇంత చిన్న గాయాలకి ఎలా చనిపోతారంటూ కూడా వారు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఈరోజు సాయంత్రం వచ్చే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఆ పోస్ట్ మార్టానికి రిపోర్ట్కి సంబంధించి మొత్తం అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా ప్రకటించే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే మా కార్యాచరణ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ
చేస్తున్నారు. డీజీపీ అండర్లో చాలా పారదర్శకంగా దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందంటూ కూడా జిల్లా ఎస్పీ ప్రకటించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మృతి పైన అనుమానాలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప విడట్లేదు. ఇట్లన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చెప్పుకోవాలి. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.